పొలున్న వాడితోటి పెట్టుకుంటే గతేమైతది అనేటటువంటిది నాకైతే అనిపించింది అనమాట. అందరూ ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి ఎవరెవరినో ట్రోల్ చేస్తున్నారు. అసలు అసలైనటువంటి ఫ్లాష్ మ్యాన్ మా ఎన్టీఆర్ అన్న కదా బాబు. ఎందుకంటే మొన్న ఈ విధంగా కనపడ్డాడు, నిన్న ఈ విధంగా కనపడి అందరికీ కూడా ఉత్తబోయించాడు, ఇవాళ చూసుకున్నట్లయితే ఎలా కనపడ్డాడు. ఈ విధంగా అసలు ఒక్క నిమిషంలోనే లుక్ చేంజ్ చేయడం, ఒక్క రోజులోనే యావర్ బాడీని చేంజ్ చేయడం ఓన్లీ ఎన్టీఆర్ అన్నకే సాధ్యమైంది అనమాట. నిజంగా ఈ రోజు ఈ లుక్తో అయితే సోషల్ మీడియాని ఆల్మోస్ట్ తగలబెట్టేశాడు అనమాట. మన ప్రశాంత్ నీల్ గారి ఎక్స్ప్రెషన్ చూడండి, దగ్గరుండి సీరియస్గా అసలు ఎలా గడ్డం చేపిస్తానంటే ఆయన ఎంత స్పెషల్ కేరింగ్ తీసుకుంటాడో. లైక్ ఆయన చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, మా ఎన్టీఆర్ అన్న చాలా బక్కగా అయిపోయిండు, ఏం చేసావు నీళ్ళు అని చెప్పి ఆయన చాలా మంది ట్విట్టర్కి వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేయడంతో ఇక ఎన్టీఆర్ అన్న లుక్ మీద ఆయన స్పెషల్గా ఫోకస్ చేసిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఆ హెయిర్ కటర్ కూడా ఉత్సాహపడుతున్నారు అలా నీల్ గారు ఏమంటాడా అనేటటువంటి భయంతో. సో ఒక కేజీఎఫ్లో యష్ని ఎలా చూసామో, సలార్లో ప్రభాస్ని ఎలా చూసామో అలా మన ఎన్టీఆర్ని చూపించబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దాంట్లో